హాయ్ ప్రియ స్నేహితులారా, మహాదేవునికి యేసయ్యకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. 3 రోజుల నుంచి నన్ను తిండి తిననివ్వలేదు, నీళ్లు తాగనివ్వలేదు, మనశ్శాంతి కరువు చేశారు. పాచిముఖం కడగలేదు స్నేహితులారా, ముఖం కూడా కడగనివ్వలేదు నన్ను. పాచిముఖం 3 రోజుల తర్వాత ఇవాళ బ్రష్ చేసుకుని తలంటుకుని దేవుడికి స్తోత్రం చెప్పుకుని కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. మాది తెనాలి, అసలు నాదర్పేట. మా ముత్తాత గారికి 18 గుర్రాలు ఉండేవంట. అప్పుడు గుర్రాలు ఫేమస్ కదా. ఓ కొలలేదో తవ్వించారంట, 200 ఎకరం భూమి ఉండేదట. ఆయన వైద్యులు శ్రీపతిరాయ అని ఆయన పేరు, మా తాతగారి తండ్రి పేరు. ఆయన గుర్రాన్ని నడిపేవారట. ఆ రోజుల్లో గుర్రాలు ఉండేవి కదా, రిచ్నెస్కి ఒక ప్రతీకది. ఆయన చదువుకుని ఇటు వచ్చారు. వస్తూ 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 ఏం చేశారంటే, ఆ ఊరు ఉంది భీమవరం అట, కృష్ణరాజు గారి వాళ్ళ ఊరు అటు సైడ్ ఎక్కడో, మాకు సరిగ్గా తెలియదు. అక్కడ ఒకరింట్లో, రాజుల ధనవంతుల ఇంట్లో ఒక దయ్యం ఉండేదట. మనిషే. ఆమె కండ్లు తెరిచి చూస్తే ఎదురుకుండా ఉన్న వస్త్రాలు అన్నీ కాలిపోతుండేవట. అందరూ ఆమెను ఒక గదిలో బంధించి ఉంచారు. కానీ తరువాత ఆమెకి సొల్యూషన్ ఏంటో తెలవలేదట. అప్పుడు మా తాతగారు గుర్రపు సాల వేసుకుని ఇదంతా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి ఈ విషయం విని ఆయన బాగు చేశారట అమ్మాయిని. తర్వాత వివాహం జరిపించారు, పిల్లలు పుట్టారు, సంతోషంగా ఉన్నారు. అయితే ఇటు సైడు నచ్చి ఇక్కడ ఉండడానికి వచ్చేసారంట మా తాతగారు మా బామ్మగారిని. బాలా చాముండికేశ్వరి ఆవిడ పేరు. అయితే అప్పుడు వచ్చేసిన తర్వాత ఆమెని తీసుకుని ఊరేగించారంట పల్లకిలో. ఆ రాజుగారు, ఆ ఊరి రాజుగారు, ఆ పిల్ల బాగుపడ్డారు కదా, ఆవిడ తండ్రి గారు మరెవరు, ఆ సంస్థానం వారు ఊరేగిస్తే మా తాతమ్మ గారిని జల్లెడ నగలు వచ్చినాయి అంటే బహుమతులు. అప్పుడు వారికి వివాహం జరిగింది కానీ పిల్లలు లేరంట చాలా కాలం. అప్పుడు పిల్లలు పుడితే ఈ నగలు 7 వారాల నగలు అనేవారంట. ఆ నగలన్నీ ఇచ్చేస్తానని అమరేశ్వరుడికి, అమరావతిలో ఉన్న దేవుడు నడక పొడుగ్గా ఉంటాడు లింగం, అప్పుడు మొక్కుకున్నారంట ఆయనకి ఇవ్వడానికి. అప్పుడు మా తాతయ్య గారు పుడితే రాజగోపాలరావు గారు, ఆయన డాక్టర్ చదివించారు. అప్పుడు ఎంబీబీఎస్ లేదు, ఎల్ఎస్ఎం ఏదో అనేవారు, మరి మెడికల్ మద్రాసులో చదువుకున్నారంట. ఎంబీబీఎస్ పుట్టలేదు అప్పటికి. అప్పుడు తాతగారు పుట్టాక ఈ నగలన్నీ అమరావతి అమరేశ్వరుడికి ఇచ్చేశారు అలంకరణకి. తర్వాత ఇక్కడ ఇవే మా తాతగారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతూ ఉండగా మా యొక్క తాతగారి చెల్లి కామేశ్వరమ్మ గారని ఉండేవారు. ఆవిడకి ఇటు సైడు కరణం గారు, కోయిలగూడెం కరణం గారు రావిపాటి వారు, అక్కడ సంబంధం చూసి ఇచ్చారన్నమాట. చెల్లెల్ని ఇక్కడ ఇచ్చారని చెల్లెల్ని వదిలి ఉండలేక ఆయన ఇక్కడికి వచ్చేసారట. ఈ బయలుగూడెం గ్రామం నచ్చింది ఆయనకి. ఇక్కడ స్థలం ఏర్పాటు చేసుకుని ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటూ వైద్యం చేస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత తరాలుగా ఇక్కడ మేము వర్ధిల్లాం. ప్రభువులోకి వచ్చాను నేను, ఆయన నాకు నచ్చారు, సంతోషమైంది. ఇవన్నీ కూడా బైబిల్ చదవగా వాస్తవం ఏంటని తెలుసుకున్నాను. అంతకుముందు గ్రంథాలు చదివాను, చదవని గ్రంథం లేదు, చదవని మహనీయుని జీవిత చరిత్ర లేదు, అని చదివాను. కానీ ఎక్కడా నాకు మనసుకు శాంతి సమాధానం లభించలేదు. ఏదో ఆరాటం, పోరాటం, బాధ, వేదన. ఎన్నో ప్రాంతాలు తిరిగాను, ఎన్నో యొక్క నదీ నదములు చూశాను, సముద్రంలో తిరిగాను, స్నానాలు చేశాను. ఈ పుణ్యం ఆ పుణ్యం అంటూ ఎన్నో అభిషేకాలు, పూజలు, హోమాలు, జపాలు, తపాలు. నాకెక్కడ మనసుకి శాంతి దొరకలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి సన్నిధిలో నా మనసుకి సమాధానము, శాంతి, ఆరోగ్యము, ఆనందము, స్వస్థత ఎన్నో లభించాయి. ఈయన సృష్టికర్త అని తెలుసుకుని ఈయనను వెంబడించుచున్నాను. అందుకు ఈ గ్రామస్తులకి బాధ అయింది అని చెప్పారుగా నిన్న. ఎవరిష్టమైన దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు కదా, నాకు ఇష్టమైన దేవుడిని నేను ఆరాధించుకుంటాను, తప్పే ఉందని నేను అనుకున్నాను. కానీ గ్రామస్తులకు నచ్చే దేవుడిని ఆరాధించాలని నాకు తెలియలే. ఏం చేస్తాం, తెలియనప్పుడు తెలియదు కదా. ప్రభువు తెలియలేదు, అప్పుడు నాకు తెలియలే, తెలిసాడు.
ఆయన రుచి చూశాను, ఆనందించాను, ఆయనలో వర్ధిల్లుతున్నాను. నా వాడకట్ట ఎంతో మంచిదని నేను అందరికీ చెప్పేదాన్ని. ఎంత మంచిదో ఈ ప్రపంచంలోనే లేదు ఇలాంటి, ఈ ఊర్లోనే లేదు ఇలాంటి వాడకట్ట అని చెప్పి గర్వపడేదాన్ని. ఓ చెప్పి ఇచ్చేదానా, నీ గర్వం వాళ్ళ ఎందు కాదు నా ఎందు. నా వంటి వారు ఎవరూ లేరే నిన్ను ప్రేమించేవారు అని దేవుడు నాకు తెలియజేశాడు. మొట్టిగా వేసిన దాకా నాకు అర్థం అవలా. ఇవాళ అర్థమైంది. ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే స్నేహితుడని, ఆయన మాత్రమే సృష్టికర్త అని, ఆయన మాత్రమే రక్షకుడని, ఆయన మాత్రమే విమోచకుడని. అందుకే నా సంతోషాన్ని మీలో పంచుకుందామని ఆశపడ్డాను. అట్టి సృష్టికర్తకి, జీవనదాతకి, సజీవుడైన యేసయ్యకి స్తుతి కలుగును గాక సదా సర్వదా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.